హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. అమర్దీప్ ఫ్యాన్స్ కానీ ఏక్నాథ్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఎక్కువసేపు ఉండదు. బట్ వెరీ 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 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి రిగార్డింగ్ బిగ్ బాస్ 8 తెలుగు. నేను 2 days బ్యాక్ ఆల్రెడీ వీడియో చేశాను. బిగ్ బాస్ 8 తెలుగు 15 members కంటెస్టెంట్ లిస్ట్. ఇప్పుడు వరకు 15 members అప్రోచ్ అయ్యారు. వాళ్ళ పేర్లు ఏంటి, ఫొటోస్ అని క్లియర్గా వేసి ఆ వీడియోలో చూడండి. దాని తర్వాత వాళ్ళు ఏం ఫీల్ అయ్యారో మరి తెలియదు, కానీ ఇప్పుడు వరకు ఇంకా స్టార్ కంటెస్టెంట్స్ ఎవరో దొరకలేదు. వైరల్ ఉన్న కంటెస్టెంట్లు, కొంచెం బజ్ ఉన్న కంటెస్టెంట్లని అప్రోచ్ అయ్యారు. బట్ ప్రతి సీజన్కి 2-3 స్టార్ కంటెస్టెంట్స్ ఉంటారు. ఇంకా అప్రోచ్ అవ్వబోతున్నారని చెప్పాను కదా, ఎందుకంటే హార్డ్లీ 2 months ఉంది కాబట్టి. సో ఆ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం మన సుత్తు లేకుండా. ఆ 15 members అప్రోచ్ అయిన తర్వాత బిగ్ బాస్ టీం వాళ్ళు ఇంకో 2 అప్రోచ్ అయ్యారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నీతోనే డ్యాన్స్ 2.0 నుంచి అట్లీస్ట్ 2 to 3 members తీసుకుంటారు. ప్రీవియస్ సీజన్లో కూడా అలాగే నీతోనే డ్యాన్స్ 1.5 ఫస్ట్ సీజన్లో 3 తీసుకున్నట్టు. సో అదే జరగబోతుంది. అప్రోచ్ అయ్యారు. వాళ్ళు ఓకే అంటారు లేదో కూడా డిస్కస్ చేద్దాం. వెరీ షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది వీడియో. ఫస్ట్ అమర్దీప్ గురించి వద్దాం. అమర్దీప్ వాళ్ళ వైఫ్ అందరికీ తెలిసిన వాళ్ళే, తేజస్విని గౌడ గారు. ఆమెని బిగ్ బాస్ 8 మేకర్స్ అప్రోచ్ అయ్యారు. అండ్ ఆమె కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారని సమాచారం. ఆమె ఇంట్రెస్టింగ్గానే ఉంటారు, ఎందుకంటే పాసిబిలిటీస్ మాట్లాడతారు సొల్లు లేకుండా. ఆమెకు ఆల్రెడీ ఇప్పుడు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఫస్ట్ థింగ్, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది, ఇప్పుడు కూడా ఫ్యాన్ బేస్ ఉంది. నీతోనే డ్యాన్స్ 2.0 విన్నరు, సో మంచి బజ్లో ఉన్నారు. అండ్ అమర్దీప్ కూడా ఎక్స్ట్రాడినరీ ఫ్యాన్ బేస్ ఉంది సోషల్ మీడియాలో. సో ఇదంతా యాడ్ ఆన్స్. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, తేజస్విని గౌడ గారికి ఇప్పుడు ఏ కమిట్మెంట్స్, ఏ ప్రాజెక్ట్స్ లేవు స్టార్మా నుంచి. సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి. సో ఆమె కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఆమె రావడానికి 99% ఛాన్స్ ఉంది. సో అమర్దీప్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా పెద్ద న్యూసే. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. తేజస్విని గౌడ గారు వస్తే బాగుంటుందా, రాకపోతే బాగుంటుందా? నన్ను అడిగితే వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఓటీటీ తప్ప మీరు తెలుగు బిగ్ బాస్ సీజన్స్ అన్నీ చూస్తే అందరూ జెంట్సే గెలిచారు, లేడీస్ ఎవరు వెళ్ళారు. హార్డ్లీ 2 రన్నర్-అప్ వరకు వెళ్ళారు, శ్రీముఖి అండ్ గీతా మాధురి గారు. మీరు ఏ సీజన్లో అయినా చూడండి, ఏ లాంగ్వేజ్ అయినా, తమిళ్ అయినా హిందీ అయినా, మినిమం గెలిచారు లేడీస్. బట్ మన తెలుగులోనే లేదు. ఆ టాక్ అయితే అలా ఉండిపోయింది. సో నేను ఈ సీజన్ ఏదో బయాస్డ్గానే కాదు, లేడీస్ గెలిస్తే చూడాలని, అంటే బాగా ఆడితేనే డిజర్వ్డ్ కంటెస్టెంట్స్ అవుతారు, విన్నర్ అవుతారు. బట్ లేడీస్ గెలిస్తే చూడాలని, ఎందుకంటే అప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది షో. ఇప్పుడు వరకు గెలలేదు కాబట్టి. సో స్టార్మా కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నారనిపిస్తుంది. అందుకే కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని తేడానికి ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే తేజస్విని గౌడ గారు. మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏక్నాథ్ బ్రోక్ కూడా అమర్దీప్ రేంజ్లోనే ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన రావడానికి ఛాన్స్ ఉందని కన్నా వాళ్ళ వైఫ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని అనుకున్నా. యాజ్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళ వైఫ్ హారిక గారిని అప్రోచ్ అయ్యారు బీబీ మేకర్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఆమెకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఏక్నాథ్ ఫ్యాన్ బేస్ కూడా కలెక్టివ్ యాడ్ అవుతుంది. అండ్ ఆమెకు కూడా ముఖ్యంగా ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ లేవు. సో ఆమెకు ఇప్పుడు రావడానికి కూడా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. వీళ్ళిద్దరూ వస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ వీళ్ళిద్దరూ వచ్చి కలిసి ఆడితే ఏం చేయలేం సీజన్ 7 లాగా. అప్పుడు మళ్ళీ పెద్ద పంచే ఉండదు, ఇంకోళ్ళు ఎవరు విన్నర్ అవుతారు. బట్ వీళ్ళిద్దరూ వచ్చి ఆపోజిట్ పోల్స్ లాగా ఉండి, అంటే ఏదో స్క్రిప్టెడ్ లాగా కాదు, వీళ్ళిద్దరూ ఇండివిజువల్గా గేమ్స్ ఆడితే మంచి మజా వస్తుంది. నాకు గ్రూప్ గేమ్స్ కంటే ఇండివిజువల్గా ఆడిన వాళ్ళే నచ్చుతారు. లైక్ కౌశల్ కానీ అభిజిత్ కానీ. గ్రూప్ గేమ్స్ నాకు అంతా ఓకే. సో వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యి వీళ్ళిద్దరు రావడానికి హై ఛాన్స్ ఉంది. అందులో తేజస్విని గౌడ గారు రావడానికి ఇంకా హై ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరు వస్తే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీ స్పందన ఏంటో తెలియజేయండి. అలాగే నీతోనే డ్యాన్స్ ఫైనలిస్ట్ ఇంకో ఆమె అక్షిత అనే ఆమెను కూడా అప్రోచ్ అయ్యారు. ఆమె రావడానికి కూడా హై ఛాన్స్ ఉంది. నేను చెప్పినట్టు 2 to 3 members మినిమం వస్తారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఈ అప్డేట్ పైన మీ స్పందన ఏంటో లైక్ చేసి కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ నుంచి బిగ్ బాస్ మేకర్స్ అలా అప్రోచ్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే 20-22 members కావాలి. వాళ్ళ ఒక 100-120 మందిని అప్రోచ్ అయితే కానీ షార్ట్ లిస్ట్ అవ్వదు. సో ఆ అప్డేటెడ్ లిస్ట్ నాకు రాగానే వీడియో కానీ షార్ట్ కానీ చేస్తాను. సో మీరు చేయాల్సిన పని, మీరు బిగ్ బాస్ సీజన్లో బిగ్ బాస్ ఇంటి పైన ఎలాగైతే కన్నేసి ఉంచుతారో మన ఛానల్ మీద కూడా కన్నేసి ఉంచండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై రివ్యూస్ తెలుగులో. నా పేరు పవన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బై.